నమస్తే, వెల్కమ్ టు లియో ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మొత్తానికి ఉగాది వేడుకల సందర్భంగా ఈరోజు లియో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి యొక్క సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారికి కూడా ఉగాది శుభాకాంక్షలు సార్. సార్ నమస్తే. థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే సార్. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సార్. సత్యమూర్తి గారు, వాస్తవానికి ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అనగానే మనకి 7 రుచులు, 7 రకాల రుచులు గుర్తొస్తుంటాయి. ఈ 7 రకాల రుచులు చూస్తుంటే విభిన్నమైనటువంటి ఒక టేస్ట్లు ఉంటాయి. ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, ఇలాంటివన్నీ. సో ఏపీలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఎవరెవరికి ఎలాంటి రుచులు కనిపిస్తున్నాయి, విభిన్నమైనటువంటి ఒక పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ముందుగా మీకు డివి శ్రీనివాస్ గారికి, లియో ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి మీ జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఇక ఉగాది పచ్చడి అంటే మనకు తెలిసిందే, అంటే 7 రుచులు ఉంటాయి. కానీ మరి అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీనేమో అది తీయగా కనపడుతూ ఉన్నది. ఒక జగన్మోహన్ రెడ్డికే పాపం ఎవరో వేపపూత ఎక్కువ వేసి పెట్టినట్టున్నారు. అంత చేదుగానే తగులుతున్నది ఆయనకి. పాపం నిరాశ నిస్పృహల్లో జగన్మోహన్ రెడ్డి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ నిరాశలో ఉన్న వ్యక్తితోటి మనం సేల్ అయితే మనం సింక్ అవుతామని చెప్పి వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు పక్కకి జరుగుతూ ఉన్నారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక దిక్కుతోచని నావలాగా అటు ఇటు పోతూ ఉన్నది. అంటే రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ఒక కొడుకుగా జగన్మోహన్ రెడ్డి విఫలం చెందాడు అనేది కఠోర వాస్తవం. కొడుకు బాధ్యత ఏంటి అంటే తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం. అందులోనూ పెద్ద వయసులో ఉన్న తల్లికి ఆసరాగా ఉండటం అనేది ఏ కొడుకైనా చేయాల్సిన పని. నాకు తెలిసి ఎవరో తాగుబోతులు కొంతమంది ఉంటారు, వాళ్ళు తల్లిని కూడా కొడతారు అని చెప్పి విని దాన్ని వార్తగా రాసుకునే జర్నలిస్టులం మేము. అంటే ఎవడన్నా తల్లిని కొట్టాడు అంటే అంతకన్నా అసలు నీచమైన పని ఉండదు కాబట్టి దాన్ని వార్తలాగా రాసుకునేవాళ్ళం. అటువంటిది ఇక్కడ కన్న తల్లే నా కొడుకు నన్ను ఈ విధంగా చేస్తున్నాడు అంటే నా మీదే కేసులు వేస్తున్నాడు అని కన్న తల్లి చెప్పటం, నా కన్న తల్లే నన్ను మోసం చేస్తున్నది అని కన్న కొడుకు చెప్పటం, ఈ రెండు కూడా వైపరీత్యాలే. మరి ఇటువంటి సంఘటనకి కేంద్ర బిందువు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక్క తల్లే కాదు, తోడపుట్టిన చెల్లెలు అంటే ఎవరైనా ఏ అన్నైనా ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అంటే తల్లి తర్వాత తల్లి అంతటిది చెల్లెలు అంటే. అటువంటి చెల్లెలు వచ్చి నాకు అసలు ఇటువంటి అన్న పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నానని చెల్లెలు చెప్పటం అంటే ఒక తుచ్చమైన రాజకీయం కోసం, కేవలం ఒక కడప పార్లమెంటు స్థానంలో తనకి కావాల్సిన ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించుకోవడం కోసం సొంత బాబాయిని పక్కకి జరుపుకున్నాడు అంటే ఇంకా అంతకన్నా దురదృష్టకరమైన సంఘటన మనకి ఎక్కడా ఉండదు. అటువంటి ఇది ఆ బాబాయ్ కూతురు వచ్చి, అంటే బాబాయ్ కూతురు అంటే చెల్లెలే కదా, అటువంటి చెల్లెలు వచ్చి అన్న ఇంత
కేసుని ఇంత నీరు గారుస్తున్నాడని చెప్పి శాపనార్థాలు పెట్టడం చూస్తూ ఉంటే మనం ఏడవలేక నవ్వుతూ చెప్పుకుంటున్నాం తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటే అతను రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈజ్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఎందుకంటే తల్లి, సొంత చెల్లెలు, బాబాయ్ కూతురు వీళ్ళందరూ కూడా ఆక్షేపిస్తున్నారు నీ క్యారెక్టర్ని. అంటే నీ క్యారెక్టర్ ఎటువంటిదో నువ్వే సరిపోల్చుకో. కనీసం ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నా సిగ్గు కూడా పట్టలేదు. అది ఇక్కడ మెయిన్ ప్రధానమైన సమస్య. సిగ్గన్నా పడాలి కదా. అయ్యో తల్లి ఇట్లా అంటున్నది, సొంత చెల్లెలు ఇట్లా అంటుంది, బాబాయ్ కూతురు ఇట్లా అంటున్నది, మనం సిగ్గుపడదాము అన్న అది కూడా లేకుండా నిస్సిగ్గుగా వాళ్ళ మీద కేసులు వేయటం, వాళ్ళ మీద మరి అసలు షర్మిల ఒక మాట చెప్పింది సోషల్ మీడియా పోస్టుల గురించి, ఆ అమ్మాయి పడ్డ బాధ. తల్లి చెప్పింది, నన్ను నేను బినామీ అని చెప్పి నన్ను నా కొడుకే నా మీద ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి. అంటే ఎవరికో వేరే వాళ్ళకి బినామీ కాదు, నేను నా సొంత కాళ్ళ మీద నేను బతుకుతున్నానని చెప్పి ఒక తల్లి వచ్చి చెప్పటం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించుకో, నీ పరిస్థితి ఏంటి. నీ గురించి ప్రజలందరికీ అర్థమైపోయింది. అందుకనే నిన్ను 151 నుంచి తీసుకొచ్చి 11కి కూర్చోబెట్టారు. 11కి కూర్చోబెట్టిన తర్వాత కూడా నాకు ప్రధాన ప్రతిపక్షం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నావు. నీకు ఎందుకు ఇస్తారు? నీకు ఇవ్వరు. నీకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వరు. ఇవ్వము అని కొన్ని వేల మంది కొన్ని లక్షల సార్లు చెప్పినా నీకు అర్థం కాదు. నాకు అదే కావాలంటే అది ఇవ్వరు. ఇంకా ఈ అంటే ఈ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు చూస్తే మొన్న ఏదో మీటింగ్ పెడితే అందరూ ఎదురుగా వెనక ముందు అందరూ కూడా ఏదో కేసుల్లో ఉన్న వాళ్ళే కనపడుతూ ఉన్నారు. ఏదో కేసులు అంటే ఏదో కచ్చగట్టి ప్రభుత్వం పెట్టేది కాదు. ఒకడు మద్యం వ్యాపారం చేసినోడు, ఒకడు ఆ మద్యానికి పిలిచిన టెండర్లో పార్టిసిపేట్ చేసి అందులో డబ్బులు కొట్టేసినవాడు, ఇంకొకడు తిరుపతి లడ్డూలో ఆ నెయ్యిని కల్తీ చేసినవాడు, కెమికల్స్ కలిపినవాడు, అంతా ఇదే బ్యాచ్ కనపడుతున్నది. ఒకడు సీఎంని తిట్టినవాడు, ఒకడు మహిళల్ని తిట్టేవాడు, ఒకడు. ఈ బ్యాచ్ అంతా ఎదురుగా పక్కన చుట్టుపక్కల మొత్తం కూర్చొని ఉంటున్నారు. ఈ ఒక్క ఆస్పెక్ట్ తీసి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టే పరిశ్రమలన్నీ గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. నాకే కాదు, డివి శ్రీనివాస్ గారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఏదైనా సరే గవర్నమెంటు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ సంబంధిత పరిశ్రమ గ్రౌండ్ అవుతుందా లేదా అన్న డైలమా ఉంటుంది. దాదాపుగా ఒక 100 కంపెనీలతోటి ఎంఓయూలు చేసుకుంటే 60 కంపెనీలు 60% గ్రౌండ్ అయితే టాప్ అయినట్టు, బాగా అయినట్టు. అటువంటిది ఈ రోజున 90% పరిశ్రమలు గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసుకున్న, ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమలు 90% గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలనని అటు ఇటు కట్ చేసి తీసేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చాలా. ఇంకొక మెయిన్ ఇదేంటంటే అభివృద్ధి సంగతి పక్కన పెట్టు, వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ఫ్రీడమ్, స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి బతుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో కరెక్ట్గా పక్కింటి వాడితో మాట్లాడాలన్నా కానీ భయమే, పక్కింటి వాడితోటి మాట్లాడాలన్నా కానీ భయపడి చచ్చిన రోజులు ఉన్నాయి. వ్యాపారులను తీసుకెళ్ళి కొట్టిన రోజులు ఉన్నాయి, కొట్టి వీడియోలు తీసి పెట్టిన రోజులు ఉన్నాయి. కార్యకర్తలు ఎవరో అట్లా పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే బట్టలు తీసుకొట్టారు, దళితుల్ని ఊచకోత కోసారు. ఊచకోతే
వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన పాపానికి సుబ్రహ్మణ్యం అనే అతన్ని చంపేశారు ఇద్దరు, ఒక ఆలు మగలు, అన్యోన్య దంపతులు వాళ్ళు. ఆ అన్యోన్య దంపతుల్లో పాపం ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పోలీసులు విచారిస్తున్నారు. ఆ మహాస్వాధ్వికి ఆమెకి ఏమీ గుర్తు రావట్లేదట. నాకేం తెలియదు, నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయాను అని చెప్తున్నది ఆ తల్లి, మహాతల్లి. అంటే ఏం మర్చిపోయావు? సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపిన విషయం మర్చిపోయావా? పొమ్మని చెప్పారా? ఎవరు చెప్పారు నీకు? అంటే ఒక మనిషిని చంపేసి మర్చిపోవటమేనా? అట్లా ఎట్లా మర్చిపోతావు? ఇది అంటే ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి జీవితంలో. అన్నీ ఇటువంటి నేరపూరిత చర్యలే. అతను పుట్టిన దగ్గర నుంచి, అతను హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదువుతున్న దగ్గర నుంచి, వేంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే వరకు మొత్తం నేర చరిత్రే. ఆ నేరస్తులతోనే తిరుగుతూ ఉన్నాడు, ఇప్పటి వరకు నేరస్తులతోటే తిరుగుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ నేరస్తులతో తిరుగుతున్నాడు అంటే అంటారేంటి? ఆయన కూడా చేశాడు కదా, ఆయన కూడా చేశాడు కదా. మరి నేను చెబుతూ ఉంటే మీరు అంటారేంటి? ఆయన కూడా చేశాడు కదండి అనాలి కదా మీరు. అందుకని ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకి మాత్రం ఇట్ ఈస్ ఎ గుడ్ టైం. దాదాపు 10,000 ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. మామూలు సంక్షేమ పథకాలు ఎక్కువ ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేయటం, నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేయటం, పరిశ్రమలు రావటం వల్ల దాంతో పెరుగుతున్న ఉద్యోగాలు, ఇక రకరకాలుగా ఎటు చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ కళకళలాడుతూ ఉన్నది, ఎక్సెప్ట్ తాడేపల్లి ప్యాలెస్. సో డివిఎస్ గారు, వాస్తవానికి ఇప్పటిదాకా సత్యమూర్తి గారు చెప్తున్నట్టు షడ్రుచుల్లో నిజంగా ఎక్కువ చేదు అనేది వైసీపీకి తగులుతుందా అంటే వ్యాపూత తగులుతుందా అన్నట్టు. నిజంగా అటు వ్యాపూత వైసీపీకి అయితే జగన్మోహన్ రెడ్డికి కారం ఏమన్నా పంట కింద పడిందా అనిపిస్తుంది. అందుకే మండదా 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 అంటున్నాడు. మనం చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తరఫున షడ్రుచులు కాదు, 7 తరాలు అంటే 7 రకాలైనటువంటి మనుషులు బాధపడ్డారు. ఒకటి తల్లి, చెల్లి, తండ్రి, బాబాయి, మరో చెల్లి. అదేవిధంగా సంబంధించి మనం చూసుకుంటే పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు, 7 రకాలైనటువంటి వ్యక్తులు బాధపడ్డారు. ఇంకా మళ్ళీ ఇంకెందుకని గుర్తు తెచ్చుకుంటారు? ఇంకా మళ్ళీ కావాలి, అదే పచ్చడి కావాలనైతే ఎవరు కోరుకోరు. సేమ్ అదేవిధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం తరఫున సూపర్ 6తో పాటు ఇప్పుడు దివ్యశక్తి అన్నట్టుగా దివ్యాంగులకు కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు మనం చూస్తున్నాం. సో ఎలా చూడాలంటే రెండింటి మధ్యన వ్యత్యాసం? ఉగాది నాడు కూడా చేదు గురించి ఎందుకు చర్చ? మీరన్నట్టుగా ఏంటి, ఉగాది పచ్చడి, షడ్రుచులు, సూపర్ 6 కూడా షడ్రుచులే. సూపర్ 6 ప్లస్ పెన్షన్లు. అంటే ఇప్పుడు ఇవాళ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎలా ఉన్నాయో ఇవాళ సూపర్ 6 6 రకాల రుచులు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చినటువంటి విధానం. అన్నదాత సుఖీభవ. ఇప్పుడు రైతులకి 20,000 ఇచ్చారు. రైతులకి ఇవాళ 20,000 నిన్న ఇచ్చినటువంటి తాజా దాంతో పాటుగా కలుపుకున్నట్లయితే 10,000 కోట్లు 50 లక్షల మంది రైతులకి ఇస్తే ఇది కదా అసలైన ఉగాది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుపుకున్నటువంటి 2వ ఉగాది. ఇవాళ మరి రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇప్పుడు యువతరం, యువతకి ఇది అసలు ఇవాళ ఏంటి, అసలు మామూలు ఉగాది కాదు. సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఏంటి, ఈరోజు ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని వరాలు ప్రకటిస్తున్నారు. జాబ్ క్యాలెండర్, ఏది 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. ఇప్పుడు పోలవరం నిర్వాసితులకు ఒక 250 కోట్లు ఇస్తున్నారు. అసలు ఇంతవరకు ఒక 1,980 కోట్లు ఇచ్చారు మొన్న దీపావళికి కానీ సంక్రాంతికి కానీ. అంటే పోలవరం నిర్వాసితులకే ఈ 22-21 నెలల్లో 21 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు మీరే చెప్పారు దివ్యాంగ శక్తి, దివ్యాంగుల పాలిట ఉగాది 207 కోట్ల ఏమో సబ్సిడీ ఇస్తున్నారు. వాళ్ళ దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, వాళ్ళ సహాయకులకు కూడా 50% రాయితీ మీద ప్రయాణం. స్త్రీ శక్తి మీకు తెలుసు,
అంటే మహిళలకి ఈ ఉగాది వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణం దగ్గర దగ్గర ఒక 50 కోట్ల మంది ఉపయోగించుకున్నారంట. అంటే 50 కోట్ల సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు ఆర్టీసీ బస్సుల్లో. అంటే ఇప్పుడు అటు రైతులు, ఇటు మహిళలు, ఇటు యువత. ఇప్పుడు మరేంటి, ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే పింఛన్లు. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, అసలు దేశంలో ఏ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు పంపిణీ చేయటం లేదు. 32,000 కోట్లు ఒక్క పింఛన్ల మీద ఖర్చు పెడుతున్నటువంటి సొమ్ము అన్నమాట. 4,000 రూపాయలు ఇస్తున్నారు వృద్ధాప్య పింఛన్లు. ఇప్పుడు దివ్యాంగుల పింఛన్లు అయితే 6,000 ఇస్తున్నారు. అంటే ఇవాళ ఈ వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళందరికీ నిజమైన ఉగాది పేదరికం నిర్మూలన. గత ఉగాది నాడు P4 అమలు చేశారు. మొదటి ఉగాది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ 4.0లో మొదటి ఉగాది సందర్భంగా ఏం చేశారు, P4 అమల్లోకి తీసుకొచ్చారు. ఏది, వాళ్ళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపుల్ ఇన్వాల్వ్మెంట్తో, ప్రజల భాగస్వామ్యంతో ఇవాళ ఏంటి పేదరిక నిర్మూలన లక్ష్యంగా బంగారు కుటుంబాలు. ఇప్పుడు ఒక 21 లక్షల కుటుంబాలను ఏమో గుర్తిస్తే, మరి ఇప్పటికే దగ్గర దగ్గర ఒక 15 లక్షల కుటుంబాలని ఇవాళ బంగారు కుటుంబాలుగా ప్రకటించారు, దత్తత తీసుకున్నారు. దగ్గర దగ్గర 1,50,000 మార్గదర్శకులు. ఎంతమంది మార్గదర్శులు? 1,50,000 మంది అన్నమాట మార్గదర్శులుగా. మరి ఒక 15 లక్షల కుటుంబాలను వాళ్ళు దత్తత తీసుకుని ఇవాళ వాళ్ళు ఆ కుటుంబాల్లో పేదరికాన్ని నిర్మూలించటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లుగా చేయటం. ఏంటి ఆ పాలసీ, ఎందుకని ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేకపోయారు? అంటే పేదరికాన్ని నిర్మూలించటం ఈ 3 ఏళ్లలో అవుద్దా, ఈ 4 ఏళ్లలో అవుద్దంటే నేనేం అవుద్దని చెప్పను. అసలు ఏమీ లేని దానికన్నా ఎంతో కొంత చేసింది ఎంత మేలు. ఉత్త సబ్సిడీలు ఇచ్చి పేదరికాన్ని పెంచటం కన్నా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయటానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయం కదా. ఆలోచన గ్రేట్. వాళ్ళ పారిశ్రామికవేత్తలు, నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ ముందుకు వచ్చి దత్తత తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబే 250 కుటుంబాలు దత్తత తీసుకున్నారు ఆయన నియోజకవర్గంలో. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలని దత్తత తీసుకున్న విధానం అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్. ఇక్కడ పెట్టుబడులకు ముందుకు వస్తున్నటువంటి ఆ కంపెనీలు, ఆ మేఘా ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఇతర కంపెనీల ప్రతినిధులు కానీ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ పాలసీలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తిని తీసుకుని మార్గదర్శులుగా 1,50,000 మంది అయ్యారంటే 15 లక్షల కుటుంబాలు ఇవాళేంటి బయటపడ్డటే, పేదరికం నుంచి బయటపడ్డటే కదా. వాళ్ళేంటి వాళ్ళ కుటుంబంలో బిడ్డలకి చదువు, వాళ్ళకి ఉపాధి, అక్కడ మహిళలకి స్వయం ఉపాధి. ఇప్పుడు మీరు ఈ ఉగాది సందర్భంగా మరి ఎన్ని వరాలు ప్రకటించారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గతంలో మనం చూసాం, మెగా డిఎస్సి ఇచ్చారు 16,000 మంది, 16,000 పోస్టులతో. ఇవాళ ఏంటి అసలు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు స్కూల్స్లో. మీరు వెళ్తే స్కూల్లో కొత్త టీచర్లు కనపడతారు. పోలీసులు 7,000 మంది ఇవాళ రిక్రూట్ అయ్యారు. కానిస్టేబుళ్ళ పోస్టులు 7,000 మంది ఇదయ్యారు. అసలు ఒక మెడికల్ అండ్ హెల్త్లోనే 10,000 పోస్టులు కొత్తగా ఇవాళ భర్తీ అయ్యాయి. మొన్న సత్యకుమార్ మంత్రి చెప్తున్నారు. ఇట్లా వివిధ మంత్రిత్వ శాఖల్లో 1,00,000కు పైగా ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, 7 లక్షల పైగా ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కల్పించారు. అంటే ఒక 23 లక్షల ఉద్యోగాలకి MOUలు చేసుకున్నారు. నేను అంటుంది అదే, యువత పాలిట నిజమైన ఉగాది, మహిళలకు భద్రత. ఆడబిడ్డల జోలికి వెళ్తే అదే ఇక ఆఖరి రోజు అంటున్నారు. అట్లాగే అందరూ ఆఖరి రోజు అయిపోయింది వాళ్ళకి. ఆఖరి రోజు అంటే చంపేస్తారని కాదు, వాళ్ళే దూకి మనం చూసాం. మీరు ఇంకొక విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు, వాళ్ళంతటా వాళ్ళు దూకి ఆ మడుగుల్లో దూకి చచ్చిపోతూ ఉంటే ఆ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏడుపు అదిట వాటర్ ఎన్కౌంటర్ అట. ఈ విపరీతమైన వాదనలు, ఈ విపరీతమైన పోకడలు ఏంటో మనకు అర్థం కాదు. తెనాల్లో గంజాయి బ్యాచ్కి లాఠీ ఎన్కౌంటరా? ఈ వాటర్ ఎన్కౌంటర్ బాధితులను కూడా మరి జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడా లేదా? రేపటి నుంచి వెళ్తాడేమో. ఇప్పుడు ఒకటి అంటే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతున్నారంటే ఎవరు? ఆ రేపిస్టులకి, లేకపోతే ఈ గంజాయి బ్యాచ్కి,
అసలు అతను బ్లంట్గా చెప్తున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బూతులు తిడితే తప్పేంటి, ఈవీఎం నెలకేసి కొడితే తప్పేంటి, అమ్మ మీద కేసు వేస్తే తప్పేంటి, బాబాయిని చంపితే తప్పేంటి, చెల్లి ఆస్తులు లాక్కుంటే తప్పేంటి. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటంటే ఒక చేదుగా, ఉగాది పచ్చడిలో మీరే అన్నారు కదా చేదు ఉన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్ అద్భుతం నిజంగా చెప్పాలంటే. ఆంధ్రప్రదేశ్ ఇవాళ షడ్రుచుల సమ్మేళనం. అక్కడ కూడా 6 పార్టీలు ఉన్నట్టున్నాయి. ఏది ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు మరి తీపిని పంచుతున్నాయి. ఏది? బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి ఇక అతనేది జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు మండదా ఏదో అంటున్నారు కదా. అంటే బాగా కారంగా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి? అటు మద్యంలో ఒక 18 మంది అరెస్ట్ అయినట్టున్నారు ఆ మద్యం కుంభకోణంలో. లేకపోతే ఇంకా వివేక హత్య కేసు, లేకపోతే కల్తీ నెయ్యి కేసు, అసలు వరుస పెట్టి అరెస్టులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అంబటి రాంబాబు, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరి చేదు, మరి మంట. ఇక కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఉన్నారు. కొంచెం వగరుగా ఉందా? అంటే నేను అంటోంది అదే, షడ్రుచుల సమ్మేళనం. ఇటేమో సూపర్ 6 హామీలు నెరవేర్చారు. బీసీ రక్షణ చట్టం కూడా అయిపోతుందంట. మొన్నే ఆ బీసీ ఎవరు ఉపసంఘం కూడా మంత్రులు సమావేశమై ఇంకా చేయాల్సినటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు. ఏది? అసలు కులం పేరుతో దూషించిన బీసీలని కఠినంగా శిక్షించేలాగా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఎలా అయితే మరి ఆ వర్గాలకి ఒక రక్షణగా, ఒక ఉక్కు కవచంగా మారిందో, అట్లాగే బీసీలకు కూడా ఇది ఒక రక్షణ కవచం తెస్తున్నటువంటి దాంట్లో నేను అంటోంది వాళ్ళ సూపర్ 6 హామీలు 6 కూడా అమలు చేసేసినటువంటి పరిస్థితుల్లో అసలైన షడ్రుచులు అంటే ఇది కదా, ఉగాది పచ్చడి అంటే ఇది కదా. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఉగాది అంటేనే ఇంట్లో పండగ చేసుకుంటూ ఉంటాం. కానీ కూటమి ఇంట్లో ఈరోజు చూసాం, ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వరాలు ప్రకటించారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడు కావచ్చు, నిజంగా ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు వాళ్ళకి ఇచ్చిన వరాలు కావచ్చు. అంటే కూటమి ఇంట్లో పండగ వాతావరణం సుస్పష్టంగా అనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ ఇంట్లో వచ్చేసరికి అంతా కూడా చేదు విషాదమే కనిపిస్తుంది. అనంతబాబు గారి భార్య లక్ష్మీ దుర్గ గారికి సంబంధించినటువంటి ఒక ఆవిడ విచారణ ఎలా సాగుతుందో చూస్తాం. అదేవిధంగా చూసుకుంటే సునీల్ నాయక్ సంబంధించి ఐపీఎస్లు, ఐఏఎస్లు, వీళ్ళందరి విచారణ మరో పక్క చూస్తాం. సో ఇటు పక్క పండగ, ఇటు పక్క విషాదం, ఎలా చూడాలంటారు? అంటే ఈ 2 స్వయంకృతమే. యువతల కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి 164 సీట్లు ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, రాత్రి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దానికి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ కూడా ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి అంటే, వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అన్ని మొత్తం పర్ఫెక్ట్గా పకడ్బందీగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నారు. దాని ఫలితాలు వస్తూ ఉన్నాయి. అది వాళ్ళ స్వయంకృతం. వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, దాని ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఇక యువతల స్వయంకృతం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరేసారు తల్లి మీద కేసు? ఎవరేసారు? మీరు వేసారా, నేను వేసానా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారా? ఎవరేసారు? ఆయనే వేసుకున్నాడు. బాబాయ్ని వేసేయమని ఎవరు చెప్పారు? మనం చెప్పామా? వాళ్ళే వేసుకున్నారు. మద్యం కుంభకోణం చేయమని మనం చెప్పామా? వాళ్ళే చేసుకున్నారు. 30,000 మంది రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీసి మరీ డబ్బులు సంపాదించుకున్నారు. ఎవరు చెప్పారు? ఇసుక కుంభకోణం చేయమని ఎవరు చెప్పారు? నిన్ను నమ్మి ఒక ఛాన్స్ అని వల ఏడుస్తుంటే నిన్ను నమ్మి ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేసావు? వెంకటేశ్వర స్వామి కృపతో వచ్చేది ఎర్రచందనం. అది మన రాష్ట్రంలో శేషాచలం అడవుల్లో తప్ప ఇంకెక్కడ పండదు. అటువంటి ఎర్రచందనం ఎక్కడో నేపాల్లో పట్టుకుంటే ఎక్కడి నుంచి తెచ్చారా అంటే బలానాయన మా రెడ్డి గారు పంపించారండి అని చెబుతుంది. ఏమి రెడ్లే ఆయనకి మొత్తం తీసుకొచ్చి మొత్తం ఎర్రచందనం స్మగ్లర్లకి టికెట్లు ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎర్రచందనం స్మగ్లర్కి తీసుకొచ్చి ఎస్ హీఈస్ మై రిప్రజెంటేటివ్,
ఇతన్ని మీరందరూ ఓట్లేయండి. పుష్ప సినిమాలో ఆవిడ హీరో చేస్తాడు కదా, అట చేస్తాడు మా వాడు. పాల ట్యాంకర్ కింద ఎర్రచందనం దొంగలేసుకొని పోతాడు. అసలు పుష్ప సినిమాలో కొంచెం గోప్యంగా చాటుమాటుగా స్మగ్లింగ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మామూలుగా టేకు చెట్లు వేసుకున్నట్టే వేసుకొని వెళ్ళిపోయారు. చెక్ పోస్టులు ఎత్తేసారు. చెక్ పోస్టులే అందరు మన మనుషులే కదా, మొత్తం చెక్ పోస్టులో కూడా మన వాళ్ళే ఉంటారు. గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్. ఇటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఆయన తనంతట తాను సృష్టించినవి. ఎవరు స్వయంకృతం అంతే. ఇప్పుడు మొత్తం ఎవరన్నా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే మా వాడిని అరెస్ట్ చేశారని ఏమన్నా సమాజం సేవ చేస్తే అరెస్ట్ చేశారా? ఏమన్నా మంచి స్కూల్ పెడితే అరెస్ట్ చేశారా? ఎవరికన్నా మంచినీళ్ళు ఎండాకాలంలో నీళ్లు ఇస్తే చలివేంద్రం పెడితే అరెస్ట్ చేశారా? స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేస్తారు. స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేస్తే అరెస్ట్ చేశారా? ఏం చేశారు? అన్నీ నువ్వే చేసా. అన్ని సర్వదరిద్రాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్ది రాష్ట్రాన్ని దివాలా తీయించి మా వాళ్ళని అందరిని అరెస్ట్ చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. అంటే ఇంకా ఎక్కువ మందిని అరెస్ట్ చేయమని ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇంకా సరిగ్గా అరెస్ట్ చేయటం లేదు. జగన్ అరెస్ట్ అసలు ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం లేదని ప్రజలందరూ చాలా కోపంగా ఉన్నారు. మా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు అంటాడు. అప్పుడు ఆయనకి అధికారం కోల్పోయిన 2వ రోజు 3వ రోజు డివిఎస్ గారు 36 మందిని వేసేసారు, మా వాళ్ళని చంపేశారు. తెలుగుదేశం వాళ్ళు వేటాడి చంపారు అన్నాడు కదా. ఢిల్లీ వెళ్ళి చెప్పాడు కదా. ఆ 36 లిస్ట్ ఇచ్చాడండి. అంటే 2034కి ఇస్తాం అంతే. అంటే ఇటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ పూర్తిగా అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఈయనకున్న తెలివితేటలకి ఈయన చంద్రబాబు నాయుడిని ఏదో ఎద్దేవా చేస్తూ మాట్లాడతాడు, ఎగతాళి చేస్తూ మాట్లాడతాడు. నీ తెలివితేటలకి నువ్వు చంద్రబాబు నాయుడిని ఎగతాళి చేయటం ఏంటి? అందుకనే జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎక్కడెక్కడ ఉన్న దేశ విదేశాల్లో ఉన్న మీమర్లందరూ కాసు కూర్చుంటున్నారు. ఈయన కట్ చేయటం వేయటం గంప గుత్త అంటానికి ఆ బూతు మాటలు మాట్లాడాడు. అసలు అదేందో అర్థం కాదు. ఒక ఆయన వచ్చి ఇంగ్లీష్లో చెప్పండి, మేమందరం నేషనల్ ఛానల్, నిజంగా వాళ్ళు నేషనల్ ఛానల్స్ నుంచి వచ్చారో లేదో మనకైతే తెలియదు, కానీ మీరు కొంచెం ఇంగ్లీష్లో చెప్పండి అంటే నో, ఆ స్క్రిప్ట్ తెలుగులో వచ్చింది, తెలుగులోనే మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయాడు. వెరీ లెంగ్దీ సబ్జెక్ట్, వెరీ లెంగ్దీ. ఇంత చెప్పాను నేను అంటాడు. నీకు ఢిల్లీ హైకోర్టు చెప్పింది, నువ్వు హెరిటేజ్ గురించి మాట్లాడొద్దు అని చెబితే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మాట్లాడాడు. అంటే కావాలని ఈ న్యాయమూర్తి జడ్జి ఆర్డర్ ఇచ్చాడు కదా, సవాల్, నన్ను ఏం చేస్తావో చెయ్యి, ఏం చేస్తావో చెయ్యాలి, ఏం పీక్కుంటావు, ఆ భాష అది మనం మామూలుగా మర్యాదస్తుల భాష మాట్లాడితే నచ్చదు జగన్మోహన్ రెడ్డికి. ఏం పీక్కో జడ్జిని సవాల్ చేస్తున్నాడు. వైసీపీ అఫీషియల్ భాష సార్, అధికార భాష. అరే జనం ముందు కూడా అదే సవాల్ కదా, నా వెంట్రుకు కూడా పేకలేదు. ఇటువంటి మనిషి అంటే ఒక అసభ్యత, అశ్లీలత, అబద్ధాలు ఇవి తప్ప నీకు ఉగాది రోజు కూడా నువ్వు మారకపోతివి. ఉగాది రోజు కూడా నువ్వు కొంచెం మారాలి కదా. కొంచెం జాతకం, నీకు ఏదైనా నమ్మకం ఉంటే జాతకం చూపించుకో. ఏందో నీ పరిస్థితి ఏందో, ఆదాయం ఎంత, వ్యయం ఎంత చూపించుకో. వేణుస్వామి బాగా చూస్తాడేమో సార్. అంటే వేణుస్వామి చెప్పేది మనం కూడా చెప్పొచ్చు, కానీ వేణుస్వామికి జగన్మోహన్ రెడ్డికి ఆదాయం పుష్కలంగా ఉంది, అవమానం కూడా పుష్కలంగానే ఉంది. కొని తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే డబ్బు ఉంది కదా, డబ్బుతో కొనుక్కుని అవమానాలు. రాజపూజ్యం అయితే నాకు తెలిసి 0 తల్లి దగ్గర లేదు, ఇంకెక్కడి నుంచి వస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతను కనీసం ఈ పండగ పూటన్నా కొంచెం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి.
అంటే ఈ పండగ వాళ్ళకు ఉంటుందా? అవకాశం ఈ పండగ వాళ్ళకు ఉంటుందా? క్రిస్మస్ తప్ప ఇంకోటి ఉండదేమో సార్. క్రిస్మస్ అదే మాత్రం ఎక్కడ ఉంది? ఆ పండగైనా ఉందా? ఆ పండగ కూడా లేదు. అంతా ఒకటిదే కదా. ఆయనకి పండగ డబ్బుల పండగ, ఆయనకి పండగ నేరాల పండగ, అంతే కదా. అవును. సో డివిఎస్ గారు ఎలా చూడాలంటారు? మొత్తానికి ఈ 2 ఉగాదులకు సంబంధించి అసెంబ్లీకి రాలేదు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా మాట్లాడితే మరో 3 ఉగాదులు కళ్ళు మూసుకోండి అని చెప్పేసి అంటాడా జగన్మోహన్ రెడ్డి? వైసీపీకి సంబంధించి కార్యకర్తలకి ఏం చెప్పమంటే ఏం అన్నాడు ఆల్రెడీ. నిన్న ఒంగోలు కార్యకర్తలు, ఆ నాయకులు సమావేశంలో అదే చెప్పాడు. ఏమని? ఇప్పటికీ మరి మూసుకున్నాం కళ్ళు 2 ఏళ్ళు, ఇప్పుడు ఇంకొక 3 ఏళ్ళు మూసుకోండి, ఎటు ఎన్నికల ఏడాది అది, ఇక అది మూసుకోవాల్సిన అవసరం లేదు, ఈసీఏ మనల్ని మూసేస్తుంది, ఇక వచ్చే 7 నుంచి ఎటు నేను పాదయాత్ర బిగిన్ చేస్తాను, ప్రజల్లోనే ఉంటానంటూ ఏదో వాళ్ళతో మాట్లాడినట్టు. దీంట్లో ఇవాళ ఏది మీరు అన్నది అదే. జగన్మోహన్ రెడ్డి అటు కుటుంబానికి కొరగాకుండా పోయాడు, తల్లికి చెల్లెళ్ళకి, ఇవాళ మరి ఇటు పార్టీకి కొరగాకుండా పోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి భవిష్యత్తు? అగమ్య గోచరం. అసలు ఇప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులు, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్గా, ఒక ఫెయిల్యూర్ ఫ్యామిలీ మెంబర్గా అతను ఏం సాధించాడు అంటే జీవితాశయం నెరవేర్చుకున్నాడు, అది వేరే విషయం. ఏదో ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, ఇక భవిష్యత్తులో ఇక కాకుండా కూడా ఆయనే చేసుకున్నాడు. ఒకటి ఇక్కడ మనం బేరీజు వేసుకోవాల్సింది, మనం చర్చించాల్సింది, ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ అంటే ఒక సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమన్నా ఉందా? ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇతరులకు మోడల్గా ఉండాలి, ఒక నమూనాగా. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఏ ఘర్ ఘర్కి కహానీ అంటాడు. ఏ ఘర్కి ఈ కహానీ ఉంది? తల్లిపై కేసేసి నువ్వు ఏ సందేశం ఇస్తున్నావు నీ కార్యకర్తలకి, నీ నాయకులకి? చెల్లి ఆస్తులు లాక్కుని, లేదు బాబాయిని చంపుకుని, ఎందులో ఇతను ఒక మోడల్, ఒక ఇది. అదేమంటేనేమో చంద్రబాబుని హేళన చేస్తాడు, సూపర్ 6 సూపర్ 7 అంటాడు. నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, ఇచ్చినప్పుడు నువ్వు కనీసం సద్వినియోగం చేసుకోకపోగా వాళ్ళ నెత్తినెక్కి పిండి కొట్టావు. ఇప్పుడు ఈ పథకం, ఇప్పుడు ఇవాళ నిజంగా చెప్తున్నాము, తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు? తల్లికి వందనం 68 లక్షల మందికి ఇచ్చారు. ఇవాళ కూటమికి వందనం అంటోంది ప్రతి తల్లి. 50 లక్షల మంది రైతులకి ఇచ్చారు ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ. కూటమికి వందనం చెప్తున్నారు ఎవరు? ప్రతి రైతు కూడా. ఇప్పుడు ఉద్యోగాలు పొందినటువంటి యువత 16,000 మంది పంతుళ్ళు కావచ్చు, లేకపోతే 7,000 మంది కానిస్టేబుళ్ళు కావచ్చు, ఆ మెడికల్ అండ్ హెల్త్ ఇతర శాఖల్లో చేరినటువంటి 1,00,000 మంది కావచ్చు, ఇప్పుడు ఈ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరినటువంటి 7-8 లక్షల మంది యువత ఇవాళ కూటమికి వందనం చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? మా అమ్మఒడే బెస్ట్ అంటాడు. ఆ అమ్మఒడి మనం చూసాం, అదొక స్కామ్. దాంట్లో కూడా కుంభకోణాలకి పాల్పడ్డాడు. స్కీముల్లో కూడా స్కాములు చేసిన నువ్వు ఏ విధంగా సూపర్ 6ని నువ్వు విమర్శిస్తావు? ప్రజలు ఆ మాత్రం ఆలోచించారా? నీకన్నా తెలివైన వాళ్ళు ఎవరు? జనం. జగన్మోహన్ రెడ్డికే ఇన్ని తెలివితేటలుంటే జగన్ని సీఎం చేసిన జనానికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి? ప్రజలు ఇవన్నీ చర్చించుకోవట్లేదా? కేవలం 2వ ఉగాదికే ఇంత తెచ్చారు, ఇంత సాధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్. నిన్న చూసావా లోకేష్ ఎక్కడున్నాడో? స్కూల్కి వెళ్ళి ఒక పిల్లాడి దగ్గర పళ్ళెం తీసుకుని, వాడు తిన్న పళ్ళెం కడిగావా అని చెప్పి తీసుకుని చక్కగా అందుట్లోనే మరి పెట్టించుకుని తిని మళ్ళీ కడిగా ఆ పళ్ళెం అతనికి ఇచ్చేసి, అదేమంటే అదంతా ఏదో డ్రామా అంటారు. అరే మీ హయాంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష, బొత్స సత్యనారాయణ, కంపేర్ చేయండి లోకేష్ పనితీరుకి వాళ్ళ పనితీరుకి. చొక్కా ఇప్పి గిర్రగిర్రని తిప్పుతూ చంద్రబాబు మీద రాళ్ళేయించాడు అప్పుడు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెంలో. ఆయన విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి
ఒక్కొక్క టీచర్కి ట్రాన్స్ఫర్ అడిగితే 5 లక్షలు అక్కడ పెట్టమన్నాడు ఇంకో విద్యాశాఖ మంత్రి. అదొక స్కాము. 1350 మంది టీచర్లు. తర్వాత ఈ విద్యాశాఖ మంత్రిని అడిగారంట, ఏమంటే మా 5 లక్షలు ఇప్పించండి అని. ఏది అతనికి లంచం ఇచ్చి 1350 మంది 65 కోట్లు ఇతన్ని అడిగితే మా డబ్బులు ఏమైనా ఆయనతో ఇప్పించండి అంటే విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రజల ముందు నిలబడి ఉన్నారు. ఆ మాత్రం వాళ్ళకి తెలియదా? నువ్వు ఎంత చెప్పినా, ఎంత విషం నువ్వు ప్రజల్లో నింపాలని చూసినా ఈ విషపాత్రుడు అది ఎక్కుద్దా? ఇప్పుడు సీఎంగా నువ్వు ఎలా పనిచేసావు, చంద్రబాబు ఎలా పనిచేస్తున్నాడు కంపేర్ చేసుకోరా. నువ్వు అసలు జనంలో ఉన్నావా? మబ్బుల్లో తిరిగావు. నువ్వు మబ్బుల్లో తిరుగుతూ కింద నేల మీద ట్రాఫిక్ ఆపావు, వాళ్ళకి నరకం చూపించావు. మరి ఆయన వాళ్ళ పేదవాడి ఇంటికి వస్తున్నాడు, అతనే వచ్చి తలుపు కొట్టి ఒక వాలంటీర్గా మారాడు. నీ వాలంటీర్లేమో పింఛన్లు ఎత్తుకుపోయారు. ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులే వాలంటీర్లుగా మారి ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తుంటే నువ్వు ఏ రకంగా నువ్వు ఈ ముఖ్యమంత్రిని విమర్శిస్తావు? ఇప్పుడు 9వ తారీఖు అనగానే ఆయన వస్తున్నాడు మనూరు. దేనికి? పాస్ పుస్తకాలు పంపిణీ చేయడానికి. 1వ తారీఖు ఆదివారం వచ్చిందనుకో 31 వచ్చేసి పింఛన్ ఇస్తున్నాడు. అంటే ఇవాళ జనంలో ఉండాలి. నిన్న తిరుపతి ప్రజాప్రతినిధులకు కూడా అదే చెప్పాడంట. ఏంటి? సుదీర్ఘకాలం రాజకీయం చేయాలనుకుంటే జనంలో ఉన్నాడు, జనంతో మమేకం కండి. కనీసం ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి అన్న ఇంటే చంద్రబాబు తన పార్టీ నాయకులకి కార్యకర్తలకి చెప్పేటటువంటి ఆ ప్రసంగం క్యాసెట్ కనుక వేసుకుని ఉంటే ఇతను ఎలాంకబాడు. ఇతను ఎక్కడుంటాడు? చక్కగా తాడేపల్లిలో ఉంటాడు, పులివెందుల్లో ఉంటాడు, జనంలో తిరుగుతాడు, జనానికి అందుబాటులో ఉంటాడు. మీరు మరీ డివిఎస్ గారు, మీకు మరీ అత్యాశ. తల్లి చెబితేనే వింటలేదు, తల్లి షేర్లు పీక్కుందని కోర్టులో కేసేసిన వ్యక్తి ఎంత ఈ చంద్రబాబు నాయుడు చెప్తే వింటాడా? నిజంగా ఆ తల్లి వాళ్ళ నరకం అనుభవిస్తాడు. ఈ కొడుకు వల్ల ఇవాళ విజయమ్మ నరకం అనుభవిస్తాడు. ఇతన్ని ముఖ్యమంత్రి చేసి మొత్తం రాష్ట్రంలో తల్లులంతా నరకం అనుభవించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం అంటోంది అదే. ఏది? ఇప్పుడు సత్యమూర్తి గారు ఇప్పుడే ఎందుకో వచ్చింది, ఒక ఐజీ ఉన్నాడు గుంటూరులో, ఐపీఎస్. ఆయన పేరు ఏంటంటే నాకు బాగా నచ్చింది ఆ పేరు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి. అసలు ఎంత గొప్ప పేరు అది, సర్వశ్రేష్ఠ త్రిపాఠి. ఆ పేరు అనగానే సర్వభ్రష్ట జగన్ రెడ్డి అనిపించింది. సర్వభ్రష్ట జగన్మోహన్ రెడ్డి. అరే ఏమి భ్రష్టత్వం? భ్రష్టత్వం కాదా? తల్లిపై కేసు వేయడం, చెల్లి ఆస్తులు లాక్కోవటం భ్రష్టత్వం కాదా? బాబాయిని చంపిన వాళ్ళని కాపాడటం భ్రష్టత్వం. అంతకన్నా భ్రష్టత్వం ఏంటి? ఇంత భ్రష్టుడు, ఇంత భ్రష్టత్వ పార్టీని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం.